ఆత్మ మాటలనే దొర్లులాగున నా నోటిలో ప్రభువా మీ మాటలుంచుము. నా జీవితంలో యేసు ప్రభు యొక్క రక్షకుడు నా జీవితంలో ఎట్టి కార్యములు చేసినాడో అవి ప్రకటించబడుటకు ఇక్కడ చేరిన బిడ్డలందరితో నా సాక్ష్యము ద్వారా మాట్లాడమని, నన్ను సంపూర్ణముగా మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఇది నా జీవితంలో బైబిల్ వచ్చిన భాగం ఏదైనా చదివినానంటే నాకు బైబిల్ తెలిసిన నాటిలో ఇది మొదటి మాట. ఈ మాట ద్వారానే నన్ను రక్షించినాడు దేవుడు. మాది ఇదే ఊరు, పొన్నూరులో నేను పుట్టినాను. గాజులపాలెం, ఇక్కడ పొన్నూరు నివాసులు ఉంటే వారికి అర్థమవుతుంది. మూర్తి మహల్ ఎదురుగా మేము ఉండేవాళ్ళం, దాని వెనకాల బజార్లో. మాది బ్రాహ్మణ కుటుంబం. మేము బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడిని. నేను మొదటి వాడిని. ఆ తర్వాత నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు ఒక సహోదరి కూడా ఉన్నది. అయితే నేను మొదటి వాడిని కనుక మాకున్న ఆచారాలను బట్టి, నిష్టలను బట్టి నన్ను ఎంతో గరిష్టముగా పెంచినారు. అంటే ప్రాతకాలమే నన్ను లేపినేవాళ్ళు. నా చిన్ననాటిలో నాకున్న జ్ఞాపకాలవి. అగ్రహారంలో నేను పెరిగినాను. మా తల్లిగారిది దుగ్గిరాల, అక్కడ పెద్ద అగ్రహారంలో నేను పెరిగినాను. అక్కడున్న అలవాటు ఏమిటి అని అంటే ప్రాతకాలమే లేవటం. అంటే సూర్యుని ఉదయించక మునిపే, సూర్యకిరణాలు భూమిని తాకక మునిపే నన్ను లేపేవాళ్ళు. నా వయస్సు ఇంచుమించుగా నా బిడ్డ వయసు అంతా కూడా ఉండేది కాదు. నిద్రను ఆపుకునైనా లేవాల్సిందే. లేచి సంధ్యవార్చి దీపారాధన చేసి ఎన్నో యజ్ఞ యాగాములను చేసిన తర్వాతే నన్ను బయటికి నడిపించేవాళ్ళు. వారి ఉద్దేశంలో ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, భాగవతం, రామాయణాన్ని నా 6వ ఏట నుంచి కంఠస్థ చేయించడం ఆరంభించారు. ఎంత కంఠస్థ అనంటే అది చెప్పకపోతే మధ్యాహ్న భోజనం ఉండేది కాదు నాకు. ఆ తర్వాత కాలంలో నేను పెరుగుతూ ఉన్నాను. ఓ ప్రక్క నేను పెరుగుతూ ఈ కంఠస్థ చేసి భావన్నారాయణ గుడి అని ఇక్కడ ఉంటుంది. భావన్నారాయణ గుడి పొన్నూరు నివాసులకి బాగా సుపరిచితం. సాయంకాలం వెళ్ళి ఆ శ్లోకాన్ని నేను అక్కడ వల్లించేవాడిని. అది వల్లించినప్పుడు అక్కడున్న పెద్దలు, అక్కడున్న వారు, అక్కడున్న వారందరూ ఎంతో నన్ను మెచ్చుకునేవాళ్ళు. ఇంత చిన్ననాటిలోనే ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. కానీ ఇది కేవలం వారికి నాకు ఇష్టం లేకపోయినా మా మావయ్య ఆయన పురోహితుడు, తిరుపతి దేవస్థానంలో ఆయన పురోహితుడిగా ఉండేవాడు. మరొక మామయ్య ఇక్కడ ఉండి నన్ను తర్బీదు చేసేవాడు. నాకు చదువు అంత వచ్చేది కాదు. వారి ఆలోచన ఏంటంటే ఒకవేళ ఇందులో ఏమన్నా ప్రాణీయత అంటే ముందుకు వెళ్ళలేకపోయినా చదువులో, ఇదిగో ఈ పురోహితం ద్వారా అయినా బ్రతుకుతాడు అని చెప్పి ఇవన్నీ నాకు కంఠస్థ పెట్టేవారు. ఇది నా జీవితం సాగుతున్న దినాలవి. ఒకనాడు తెల్లని వస్త్రాలు ధరించిన వారు మా అగ్రహారంలోకి వచ్చినారు. వారు పాటలు పాడుకుంటూ, సువార్త పాటలు పాడుకుంటూ వారు వచ్చి వచ్చిన గడియలు నాకు ఇంకా జ్ఞాపకం. అప్పుడు నా వయసు ఇంచుమించుగా 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న కాలం అది నాకు. అంటే నేను 9లోకి అడుగుతున్న కాలము. అప్పుడు వారు అగ్రహారంలో తప్పిపోయి వచ్చినారు. వాస్తవానికి అగ్రహారంలోకి రావటానికి నిషిద్ధం వేరే వారు. ఒకవారు వచ్చినా నాకున్న జ్ఞాపకం ఏంటంటే వారు చెప్పులు విప్పి లోపలికి వచ్చేవారు. అంత నిష్టగా అగ్రహారం ఉండేది. అయితే వీరు తప్పిపోయి వచ్చినప్పుడు అక్కడ వారు బాగా గద్దిస్తున్నారు. మా పెద్దలందరూ ఎట్లా వచ్చినారు, ఎందుకు వచ్చినారు, ఇదంతా ఏంటి అని చెప్పి బయటికి నెట్టివేస్తున్నారు. ఈ నెట్టివేస్తున్న సమయంలో నేను కూడా ఆ గుంపులోకి చేరి నేను కూడా ఎండకూడదు అని చెప్పి నేను అరుస్తున్నాను. ఈ అరుస్తూ ఉన్న సమయంలో నా చేతిలో ఒక చిన్న, ఇప్పుడైతే నేను చెప్పగలనది కరపత్రిక అని, నా చేతిలో ఒక కరపత్రిక పెట్టినారు. ఆ కరపత్రికలో ఉన్న అంశం ఏమిటి అని అంటే అది గుంటూరులో జరుగుతున్న సియోను ప్రార్థనా మందిరంలో మీటింగ్స్. అవి ఏమిటి అంశం అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం. ఇదే నా మొదటి మాట. యేసు ప్రభు వారు బైబిల్ ద్వారా నాతో మాట్లాడిన మాట. నిర్గమాకాండము 20వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం ఏమున్నదంటే, నీ దేవుడైన యెహోవాను నేనే
అంత మటుకే అక్కడ ఉన్నది. ఆ తర్వాత వాళ్ళు విడిచిపెట్టినారు. ఇదే మాట అక్కడ, నీ దేవుడైన యెహోవాను నేనే. ఈ కరపత్రిక చదివినాను. నేను ఎన్నో నామాలను, ఎన్నో సహస్రనామాలను, శతకోటి నామాలను, 1000 సహస్రనామాలను, శతకోటి సహస్రనామాలు వల్లిస్తున్నానే, ఎన్నడూ ఈ నామం తగలలేదే, నా తారసపడలేదే అని ఒక చిన్న ప్రశ్న నాలో మెదిలింది. యథావిధిగా నా సాయంకాలం నా మామయ్యతో పాటు నేను వెళ్ళి ఒక శ్లోకాన్ని వల్లించినాను అదే గుడిలో. సాయంకాలం వస్తున్న సమయంలో ఈ కరపత్రికలో ఉన్నది చదివి నా మామయ్య గారికి వినిపించినాను. ఇప్పుడు ఆయన లేరు, చనిపోయినారు. అయితే ఆయనకి చదివి వినిపిస్తే ఆయన కోపోద్రికుడైనాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్నాడు. ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చించేసినాడు, అదే రోడ్డు మీద పడేసినాడు. ఇంకొక పర్యాయం దీని గురించి నువ్వు అడిగినా నేను ఊరుకోనని కొట్టడానికి కూడా ఆయన వెనకాడలేదు ఆ సమయంలో నన్ను. కానీ నేను ఎన్నడూ శ్లోకము చెప్పినా, భాగవతం చెప్పకపోయినా, ఎంతో ప్రేమతో మందలించిన ఆయన ఈ చిన్న మాటకి ఇంత కోపోద్రికుడయ్యాడనేది నా మనసులో బాగా ముద్ర వేయబడింది ఆ సంఘటన. అయితే కాలం గడుస్తూ ఉంది. ఒక వివాహం జరిగించాలి మేము గుంటూరులో ఒక ఫంక్షన్ హాల్లో. అది హైందవుల వివాహం. దానికి నేను అన్ని సిద్ధపరిచినాను. ఒక మండపం సిద్ధపరిచాం, గుంటూరు వెళ్ళాం, మండపాన్ని సిద్ధపరిచాం. అన్ని సిద్ధపరిచి ఆ సిద్ధపరిచిన సమయంలో అంత సమయం ఉంది కదా అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్ గేట్ బయట నిలబడి ఉన్నాను నేను. అప్పుడు నా వయసు 10th క్లాస్ అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఆ సమయంలో మరలా ఇదే చిన్న గుంపు పాటలు పాడుకుంటూ వారు అక్కడికి వచ్చి మరలా కరపత్రికలు పంచుతూ ఉన్నారు. ఓ ఈ గుంపు అదే గుంపు కదా, తెలుసుకుందామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నా మీరు ఈ మాట ఇచ్చినారు కదా అని అంటే ఆ మాటే మళ్ళీ పంచుతున్నారు అక్కడ. ఆ మాటే నాకు పంచుతున్నారు, ఆ మాటే నాకు ఇచ్చారు మళ్ళా. నీ దేవుడైన యెహోవాను నేనే అని అన్నాడు. ఇది నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను అడిగినాను, ఇది ఎక్కడ ఉంటాడు ఈ దేవుడు అని అడిగినాను నేను. అప్పటికి నాకు బైబిల్ కానీ అంత పరిచయం లేదు. అడిగితే ఆయన అన్నారు, ఇది బైబిల్లో ఉంటుందయ్యా అన్నాడు. అయితే ఆ బైబిల్ ఇస్తారా అని అడిగినాను నేను. ఇస్తామయ్యా అన్నారు. నేను అనుకున్నాను మా శ్లోకాలు కానీ వేదాలు కానీ చిన్న పుస్తకాలు ఉంటాయి, అంతే ఉంటుందేమో అని చెప్పి నా ఊహలో ఏదో దాచేసి ఎక్కడో దగ్గర దాచేసుకుని చదువుకుందాంలే అనుకున్నాను. కాపీ అడిగిగానే ఆనాటి కాలంలో ఇప్పుడు కూడా వస్తున్నాయి ఎర్ర బైబిలు, ఎర్ర ఉండి నల్ల అట్టతో అది ఇచ్చినారు. ఇంత పెద్ద పుస్తకమా అని. ఆ చిన్న పత్రికని పట్టుకుని వెళ్తేనే నన్ను కొట్టడానికి ఇంట్లో వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎలా తీసుకెళ్ళాలి నేను లోపలిగానే ఆలోచన. ఎంతో పిరికివాడిని నేను, చాలా పిరికివాడిని. ఇప్పటికి మీకు ఇంకా చెప్పాలంటే నా సోదరుడు ఇక్కడే ఉన్నాడు, డేవిడ్. ఆయన నా తమ్ముడు వాస్తవానికి. నేను ఆయన అన్నను, కానీ నేనే భయపడతా ఆయనకి. ఇక్కడ ఉన్న వారికి బాగా పరిచయం కాబట్టి అంత పిరికివాడిని నేను. సరే, ఆ బైబిల్ని నేను మొలలో కట్టేసుకున్నాను. వివాహం జరిగిపోయింది. మాకు ఆ వివాహంలో దక్షిణంగా ఇస్తూ ఉంటారు, అంటే అన్నీ ఇస్తారు, బియ్యం ఇస్తారు, అన్నీ ఇస్తారు. అవన్నీ బస్తాలో కట్టి ఆ బస్తాను పట్టుకుని ఈ మొలలో నేను మొలలో కట్టేసి ఆ బైబిల్ని ఇంటికి తీసుకొచ్చినాను. ఇంటికి తీసుకొస్తే ఇప్పుడు లోపలికి బైబిల్ ఎలా తీసుకెళ్లాలో పెద్ద ప్రశ్నగా ఉంది నాకు. ఆ బైబిల్ నేను 15 సెంటీమీటర్ స్కేల్ తీసుకొచ్చి నా ఆలోచనలో 15 సెంటీమీటర్ స్కేల్ తీసుకుని మొత్తం చించివేసాను బైబిల్. ఇది ఎన్ని గంటలు పట్టిందో నన్ను అడగవద్దు, కానీ నేను అలా చేశాను. అప్పుడున్న ఆలోచన అది. ఇంటికి తీసుకెళ్తే వారు ఏమంటారో అని అదంతా చించివేసి పెద్ద వైట్ కలర్ పాలిథిన్ బ్యాగులో ఈ బైబిల్ చించివేసిన ఆ ముక్కలన్నిటినీ అందులో చేర్చి దాన్ని చుట్టి మూర్తి మహల్ గోడ వెనకాల మా ఇంటి వెనకాల మూర్తి మహల్ గోడ అక్కడ ఒక తొర్ర ఉంటే ఈ కవర్ని అక్కడ పెట్టి రాయి పెట్టేసినాను. నా ఆలోచన ఏంటంటే నేను బయటకు వచ్చి దాన్ని చదువుకుని మళ్ళీ అక్కడ పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్దామని. ఇలా ప్రతి దినము అదే చేసేవాడిని. తీసుకునేవాడిని, ర్యాండమ్గా వచ్చేది, యాదృచ్ఛికంగా వచ్చేది. ఎందుకంటే అవన్నీ ముక్కలే. ఆ ముక్కలో నుంచి ఇలా తీసుకునేవాడిని, చదివేవాడిని. కంఠస్థ చేసే అలవాటు ఉంది కనుక ఆ వాక్యాన్ని ఆ రోజంతా కంఠస్థ చేసుకునేవాడిని. పై జేబులో పెట్టుకునేవాడిని ఆ ముక్కని. ఆ ముక్కతో చదువుతూ ఉండేవాడిని రోజంతా. అది జ్ఞాపకం వచ్చిన మళ్ళీ దాన్ని పెట్టేసి ఇంకొక వచనం ఇట్లా ఒక 30 వచనాల దాకా నేను చదివినాను. ఆ తర్వాత మళ్ళా కాలం గడిచింది, ఇంటర్మీడియట్కి వచ్చినాను. మరలా ఈ చిన్న గుంపు వ్యాన్ వేసుకుని వచ్చి ఐలాండ్ సెంటర్లో సువార్త ప్రకటిస్తుంది. వీళ్ళే కదా అని చెప్పి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి, అన్నా మీరు ఇక్కడ అప్పుడు వచ్చినారు కదా పొన్నూరు, అక్కడికి అగ్రహారం కూడా వచ్చినారు కదా, ఆ దుగ్గిర్యాల ప్రాంతానికి
మరి ఇక్కడ మన గుంటూరులో కూడా చేసినారు, మీరేనా అంటే మేమే, కానీ మేము కాదు, వాళ్ళు వేరే గుంపు, మేము వేరే గుంపు, కానీ మేమే అందరం ఒకటే అని చెప్పి అంటే, నేను అప్పుడు 30 వచనాలు నేర్చుకుని అన్ని కంఠస్థగా చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను ఏం చదువుతున్నానో నాకు అర్థం కాదు. ఎంతో ఏడుస్తున్నాను లోపల, ఎంతో వేదన పడుతున్నాను, నాకు తెలియట్లేదు. నేను బాగా భయంకరంగా మదన పడుతున్నాను లోపల. సంఘర్షణ చాలా, దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటా, అది నేను గ్రహించలేదు ఆ కాలంలో. కానీ లోపల బాగా సంఘర్షణ ఉంది. ఈ సంఘర్షణలో ఆ 30 వచనాలను ఆ దాసుడికి నేను చెప్పినాను. చెబితే ఇవన్నీ నీకు ఎలా వచ్చు అని అడిగినారు. ఏమండి మీ వారే ఇట్లా బైబిల్ ఇచ్చినారు, నేను ఇలా చేసినాను, నాకు దీని అర్థాలు కావాలండి అని అడిగినాను. నేను దీని భావం కావాలి, దీని తాత్పర్యం కావాలి అని చెప్పి నాకు భాగవతంలో వచ్చిన శ్లోకాలు ఒక 3 పలికి దాని అర్థాలు ఇవి, దాని భావం ఇది అని చెప్తే వారు అన్నారు, అయ్యా ఇప్పుడు మాకు సమయం లేదు, అయితే నీకు ఒక విషయం చెప్తాను నేను. ఇదిగో యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం ఉంటుంది ఇక్కడ నిరుబ్రోల్లో. నువ్వు అక్కడికి వెళ్తే ఒక దాసుడు ఉంటాడు, ఖచ్చితంగా నువ్వు అడిగిన వాటికి అన్నిటికీ సమాధానపరుస్తాడు, నీకు సమాధానం ఇస్తాడని అన్నాడు. అప్పుడు ఇది పూరు పాక, చూరు మాత్రమే ఉంటుంది, చూరులో నుంచి వంగి వెళ్ళాలి. ఇది నా అనుభవం, నా జ్ఞాపకం కూడా. నేనప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఈ ప్రాంతానికి మా వారు రారు, ఎందుకంటే ఇది నిషేధించబడిన స్థలం. అందుకని నాకు ఎంతో సంతోషం ఆ బ్రిడ్జ్ దాటి రావాలంటే. అందుకని సైకిల్ వేసుకుని వచ్చేవాడిని. ఇక్కడ దాసుడు ఉండేవారు. నేను వచ్చిన మొదటిసారి దాసుడు, నేను లోపలికి వచ్చినాను, అది సండే. ఆ సండేకి నేను లోపలికి వచ్చినప్పుడు ఏం జరిగిందని అంటే, చూరు బొంగు మేకు ఉంటుంది కదా, ఆ మేకు నాకు నా తలకాయలో దూరిపోయింది, రక్తం ఒలికింది ఇక్కడ, నా రక్తం అంతా. అప్పుడు ఇక్కడున్న పెద్దలు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి కుట్లు వేసుకుని మళ్ళీ తీసుకొచ్చారు. ఇది నా మొదటి దినము, నేను మందిరంలో కాలు పెట్టిన దినం ఇక్కడ. ఆ దాసుడు అయిపోయిన తర్వాత అంతా మీటింగ్, ఆ పరిచయం అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఇదే కంఠస్థ చేసినాను. అయితే అది అగాపే ప్రేమ ఆ దాసుడు చూపించింది. ఈనాడు మీ మధ్య నేను నిలబడ్డానంటే ఆ దాసుల యొక్క ప్రేమ మాత్రమే, వారి ప్రార్థనే, అందులో సందేహమే లేదు. నాకు ఎంత వివరంగా చెప్పినాడంటే ఆ 30 వచనాలకి దాని భావము. రాత్రంతా కూర్చున్నా, పగలంతా కూర్చునే వాళ్ళం. నేను ఎన్నో అడిగేవాడిని, ఎన్నో ప్రశ్నలు, ఈ ప్రశ్నలు, ఇవన్నిటికీ ఎంత ఓపికగా ఆ దాసుడు చెప్పినాడంటే నేను వర్ణించలేనది ఆ ప్రేమను. ఆ తర్వాత నేను ఎరిగిన సత్యం ఏంటంటే, ఆయన వివరించిన తర్వాత, నేను పాపిని. ఈ లేఖన భాగంలో అన్నటిలో నేను పాపిని. నాకు ఉన్న చెడ్డ భయంకరమైన పాపం ఏంటంటే, కన్న తల్లికి అబద్ధం ఆడతాను, బాగా స్నేహితుడి దగ్గర కూడా అబద్ధం ఆడేవాడిని, ప్రాణ స్నేహితుడు అనేవాడిని, అతని దగ్గర కూడా అబద్ధం ఆడేవాడిని. 10th క్లాస్ సెకండ్ క్లాస్లో పాస్ అయితే ఫస్ట్ క్లాస్ అని అబద్ధం ఆడేవాడిని. ఇంటర్మీడియట్ తప్పిన వాడిని నేను. ఆ సమయంలో పాస్ అయ్యి అప్పుడే లాంగ్ టర్మ్ కోచింగ్ అని చెప్పి నా కోసమే పెట్టారు వాళ్ళు. ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్తున్నాను, మెడిసిన్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి ఆ మెడిసిన్ కోసమని అబద్ధం ఆడేవాడిని నా ప్రాణ స్నేహితులకి. ఆ వ్యసనం ఎంత నన్ను, ఇవన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ వచ్చిన భాగాల అర్థాలని చెప్పిన తర్వాత, మా ఇంటి ముందు ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ లైట్ కిందే రోజు మా ఇంటి పిట్ట కూడా నేనే దూకి మా ఇంట్లో వాళ్ళంతా నిద్రించిన తర్వాత ఆ వచనాన్ని చదవటం, అక్కడే మోకరించి ప్రార్థన చేసేవాడిని. నాకు మోకరించి ప్రార్థన చేయటం కూడా రాదు. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా పాపాలు క్షమించని ఆ రోజు రాత్రి ఎంతో బిక్కరగా, దుఃఖం ఆగట్లేదు, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు పాపివి, ముందు ఒప్పుకో. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావో లెక్క పట్టుకో. ఇవన్నీ నాతో మాట్లాడుతుంటే మా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీదే మోకరించి ఎన్నో రాత్రులు అలా ప్రార్థన చేశాను. ఎవరికి తెలియదు, నా తమ్ముడికి తెలియదు, నా తల్లికి తెలియదు, నా ఇంట్లో వారు ఎవరికి తెలియదు ఆ రోడ్డు మీద. ఎందుకంటే అది ఆనాటి కాలంలో పల్లెటూరు కనుక అంత ఇది లేదు కనుక 8-8:30 కల్లా అందరు నిద్రించేవాళ్ళు. మేమైతే ప్రాతకాలమే లేవాలని మా ఇంట్లో వాళ్ళు 7 భోజనం పెట్టేవాళ్ళు, 8 నిద్రించేవారు. సో ఇలా నేను పాపిని అని బైబిల్ గ్రంథం మాత్రమే నాకు బయలుపరిచింది. భాగవతం నేర్చుకున్నాను, ఏమి మాతో మాట్లాడలేదు. భాగవతం వల్లిస్తూ ఉన్నాను, శ్లోకాలు కంఠస్థపడుతున్నాను. ఎన్నడూ ఒక్క శ్లోకం కూడా నాతో నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు పాపివి,
నువ్వు దేవునికి ఎంతో దూరంగా ఉన్నావు, ఎన్నడూ నాతో మాట్లాడలేదు. అయితే ఈ గ్రంథము నేను చదివిన కొద్ది వచనాల ద్వారా నేను నాతో మాట్లాడినాడు, దాసుడు వివరించినాడు. రక్షణ సువార్తను నాకు ప్రకటించడం ద్వారా నీ దేవుడైన యెహోవాను నేనే అనే మాట ద్వారా నేను రక్షించబడ్డా. ఆ తర్వాత కాలంలో నేను రక్షించబడి మందిరానికి వస్తూ ఉండేవాడిని. ఇంటర్మీడియట్ అప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. జనరల్గా నేను చదువులో చాలా వెనకంజా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాను. నేను ఫెయిల్ అయ్యి నా స్నేహితుడికి అబద్ధం ఆడినాను. ఆ తర్వాత రెండోసారి రాసినాను. అప్పుడే ఆ సమయంలోనే బెటర్మెంట్ అని కూడా నా కోసమే వచ్చింది. సప్లిమెంటరీ ఫెయిల్, బెటర్మెంట్ వస్తే మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినాను, లాంగ్ టర్మ్ చేస్తున్నానని చెప్పేవాడిని. గుంటూరులో భాష్యం కాలేజీలో అని చెప్పి స్నేహితులకి అలాగా చెప్పేవాడిని. అయితే బెటర్మెంట్ ద్వారా 35 మార్కులతో నేను పాస్ అయ్యాను. అది స్టాంప్ అనమాట, కంపార్ట్మెంటరీ అంటారు, ఇక్కడ ఉన్నవారు పెద్దవారు తెలుస్తుంది. ఆ మార్కులతో పాస్ అయ్యి నేను నా జీవితం ఏమవుతుందో అన్న సమయంలో నన్ను ఒక అక్క విశ్వాసురాలు, ఆమె భీమవరంలో చదువుతా ఉంది, ఎంఎస్ చేస్తుంది. ఆ అక్క నన్ను, అయ్యా ఇక్కడ ఉండవద్దు, నువ్వు రా, మందిరం ఉంది, అక్కడ అంతా ఉందంటే, అప్పుడు క్రిస్టఫర్ గారని భీమవరంలో ఉన్నారు. క్రిస్టఫర్కి ఆయన పెద్ద ఆయన మందిరంలో నేను చేర్చబడి రక్షించబడి ఆ తర్వాత బాప్తిజానికి ఆ ఏడాది నేను పేరు ఇచ్చేసినాను. ఆయన నా పరిస్థితిని ఎరిగినాడు, నా గురించి ఇక్కడ దాసుడు కూడా చెప్పిన తర్వాత క్రిస్టఫర్ గారు, అయ్యా బాప్తిజానికి సిద్ధపరుద్దామని చెప్పంటే, అప్పుడు వెతికితే ఎక్కడ బాప్తిజానికి స్థలాలు ఎక్కడ ఆ మందిరాల్లో జరగట్లేదు. ఒక్క శాలేం ప్రార్థనా మందిరం విశాఖపట్నంలో విబిఎస్ జరుగుతుంది. ఆ చివరి దినం బాప్తిజం రోజు అక్కడికి నన్ను తీసుకెళ్లారు. నేను ఇంకొక స్నేహితుడిని, ఇద్దరం రక్షించబడ్డాం. ఆ ఇద్దరమును మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ, అప్పుడు మార్టిన్ గారు కూడా ఉన్నారు. ఆయన పేరు రాస్తున్నాడు. మా ఒక అన్న పేరు మైకిల్ అని పెట్టినాడు, నాతో పాటు వచ్చిన ఆయన పేరు. అప్పటికి మాటలు లేవు, ఓన్లీ వీల్ చైర్లో వెళ్తున్నారు అంకులు. గిడిన్ అని నా పేరు పెట్టినాడు ఆయన. బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజం తీసుకుగానే నాకు వచ్చిన ఆ తర్వాత బాప్తిజంలో సాక్ష్యం ఇద్దామని చెప్పి హస్త నిక్షేపణ అయిన తర్వాత సాక్ష్యం ఇచ్చడానికి అందరినీ కూర్చోబెట్టినారు. నేను అనుకున్నాను, సేవకు నన్ను పిలుస్తున్నాడు దేవుడు అన్న నాలో ఎంతో సంఘర్షణ జరుగుతుంది. అప్పుడు నేను సిద్ధపరుస్తున్నాను, ప్రభా ఇక నేను చదువు ఆపేస్తాను, నీ కొరకు నేను సేవకుడిని అవుతాను, నేను నీ సేవ చేస్తానని చెప్పి నాలో నేను మాట్లాడుకుంటున్నాను. ఇలా చెప్పాలి సాక్ష్యంలో, ఇలా రక్షించబడ్డాను ఇది ఇదని. నాకన్నా ముందు నా స్నేహితుడిని పిలిచినారు సాక్ష్యం చెప్పమని. అతను నిలబడి మొత్తం నేనేమనుకుంటున్నాను అంతా చెప్పి, నేను ఇక పూర్తికాల సేవకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను నన్ను ఇచ్చాడు. ఈ మాట నేను కూడా అంటే ఇద్దరం కాపీ చేసినట్టే ఉంటది, కాపీ పేస్ట్ అంటారేమో అని నేను కేవలం నా రక్షణ జీవితాన్ని చెప్పేసి నేను ముగించి కిందకు వచ్చి నా స్నేహితుడిని అడిగినాను, నేను చెప్పాలనుకుంది నువ్వు చెప్పినావు, ఏమైనా విన్నావా నేను చెప్తుంది అని అన్నాను. అని అంటే లేదు నేను కూడా ఎప్పుడో తీర్మానం తీసుకున్నానని. ఇప్పుడు ఆ స్నేహితుడు ఒంగోలు దగ్గర కొండేపిలో పూర్తికాల సేవకుడిగా సేవ చేస్తున్నాడు, ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు. నన్ను అప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి ఒక వారం తర్వాత, నాకు డిగ్రీ రిజల్ట్స్, గ్రాడ్యుయేషన్ రిజల్ట్స్ చూస్తే, నా రిజల్ట్స్లో నేను చూసినది, నాకు జనరల్గా నేను చూసే అలవాటు ఏంటంటే 3rd క్లాస్, ఆ తర్వాత అలా చూసుకుంటూ వెళ్తాను. 3rd క్లాస్లో లేకపోతే ఇక లేనట్టే నా నెంబర్. ఇది నాకున్న, ఎందుకంటే నా జీవితం అలాంటి. యేసు ప్రభువు నమ్మిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం జరిగిందనంటే, అప్పట్లో 1st క్లాస్లో నా మార్క్ కనపడింది. నాకు 1st క్లాస్ వచ్చింది, 72% మార్కులు వచ్చినాయి నాకు. ఇది నేను ఎంతో సంతోషంగా నా తల్లి కాలంలో ల్యాండ్ లైన్ కాల్ చేసి, అమ్మా నేను ఇట్లా 1st క్లాస్లో మార్కులు పాస్ అయ్యానమ్మా అని అన్నాను. నా తల్లి మాటలు ఇప్పటికీ నేను మరవను, ఎప్పుడు చెప్పినా నాకు ఎంతో దుఃఖం వేస్తుంది. అన్నది ఫోన్లోనే, ఇన్ని అబద్ధాలు ఆడే బదులు చచ్చిపోతే మేలు కదరా అంది. అందుకే అబద్ధం ఆడకూడదు. అది నన్ను ఎంతో గాయపరిచింది. నేను మొదటిసారి నాకు 1st క్లాస్ మార్కులు వచ్చినాయి, సంతోషంగా మా అమ్మకి చెప్పబోతున్నాను నేను. కానీ నా తల్లి అంది, నువ్వు చచ్చిపోతే మేలు కదా అని. ఎందుకంటే అప్పటికే ఎన్నో అబద్ధాలు ఆడినాను నేను, ఆమె నమ్మట్లా. అప్పుడు అంతే అబద్ధం ఆడినాను. ఇంకెవరికి చెప్పుకోవాలో నా సంతోషం, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు. ఆ తర్వాత నేను మాస్టర్స్ చేయడానికి చెన్నై వెళ్ళాను. గోల్డ్ మెడల్ ఇచ్చినాడు దేవుడు నాకు. ఈ మాస్టర్ చేస్తున్న సమయంలో దేవుడు చేసిన కార్యము ఎంతో గొప్ప కార్యం నాకు.
నా తండ్రి అప్పటికి చనిపోయినాడు, ఆయనకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి. నేను ఎంఎస్ చేయడానికి చెన్నై వెళ్ళాను. ఆల్ ఇండియా లెవెల్లో నాకు మంచి ర్యాంక్ వస్తే అక్కడ సీట్ వచ్చింది నాకు. నేను అక్కడ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాను. ఫీజు అప్పట్లో 50,000 కట్టాలి నాకు. అయితే నా తల్లికి ఫస్ట్ సెమిస్టర్ రాసినాను, నాకు యూనివర్సిటీ టాపర్ వచ్చింది. ఆ తర్వాత సెకండ్ సెమిస్టర్ ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తానని అన్నారు. దానికి నేను ఫీజు కడితేనంటే అప్పటికే మా అమ్మకి ఫోన్ చేస్తున్నాను. మా అమ్మ అంది, అయ్యా ఈ ఒక్కసారికి పర్మిషన్ అడుగు, కాలేజీలో యూనివర్సిటీలో ప్రిన్సిపాల్ని అడుగు, ఏదైనా పర్మిషన్ ఇస్తే 1 నెలలో చదువుదామని చెప్పు, రాసేసే ఎగ్జామ్స్. అంటే ప్రిన్సిపాల్ చుట్టూ ఎంతో తిరుగుతున్నాను, ఏ లాభం దొరకలేదు నాకు. నాకు వచ్చిన ఆలోచనప్పుడు అన్నం తింటాం ఒక 20 రోజులు మానేస్తే 3,000 రూపాయల ముందు ఎగ్జామ్ ఫీజు కట్టాలి. అంటే 1,800 మెస్ బిల్ మిగులుతుందని ఒక 20 రోజులు నేను భోజనం చేయటం మానేసినాను. బాగా ఆకలిగా ఉంది, కడుపు బాగా కాలిపోతుంది. ఇక అప్పటికే మంచినీళ్ళు తాగి ఉన్నాను. గ్రౌండ్లో కూర్చుని, ఫుట్బాల్ గ్రౌండ్ మా యూనివర్సిటీలో ఉంది, అక్కడ కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆకలి తట్టుకోలేక ఇసుక పట్టుకుని ఇసుక తిందామని ప్రయత్నం చేసినాను. ఇసుక గుప్పిడితో పట్టుకున్నాను, నోటిదాకా తీసుకొచ్చినాను. అల్లంత దూరాన నా సీనియర్ చూసినాడు, చూసి ఇరే అని పిలిచినాడు. వెంటనే చూసినాడనే సిగ్గుతో మెల్లగా నా చెయ్యి దించివేసినాను. దించివేసి ఇటు రమ్మన్నాడు. వచ్చినాను. సార్ ఏం జరుగుతుంది అక్కడ అన్నాడు. ఏం లేదు సార్. అప్పటికే నా కళ్ళన్నీ బాగా నీరసించినాయి, నా శరీరం నీరసించింది. ఆయనకి అర్థమైనట్టుంది, గ్రహించినాడు. ఆనాటి కాలంలో ఒక 3 రూపాయలకి కిచిడి ఇచ్చిన ప్లేట్ దొరికింది చెన్నైలో, అది ఇచ్చినాడు. నేను ఎలా తిన్నానో నాకు తెలియదు. తినిన తర్వాత నా పరిస్థితి ఆయన తెలుసుకుని, అరే నువ్వు ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయి, మేము ఇక్కడ ప్రిన్సిపాల్తో మేము అందరం మాట్లాడతాం, నువ్వు యూనివర్సిటీ టాపర్ వచ్చినావు కదా అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఇంటికి పంపించినాడు. నేను ఇంటికి వచ్చినాను, మా తల్లిని అడిగినాను. మా తల్లి ఏదో కొద్దిగా ఇచ్చింది కానీ అంత సొమ్ము నా దగ్గర లేదయ్యా అని అంటే మా అమ్మ మీద బాగా అరిచి వెళ్ళిపోయినాను. ఇంత చదివించినప్పుడు ఎందుకు నన్ను కన్నారు, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు ఉపయోగించినాను బుద్ధిహీనతతో, ఆవేశంలో. అని ట్రైన్ ఎక్కినాను నేను, శబరి ట్రైన్. జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాను. తెల్లని చొక్కా, తెల్లని వస్త్రాలు ధరించిన ఆయన నా ఎదురుగా కూర్చున్నాడు. కూర్చుని నన్ను గద్దిస్తున్నాడు. ఎంత గద్దిస్తున్నాడంటే నా గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరి మీద అరిచొస్తున్నావు అని అడిగినాడు. మొదటి ప్రశ్న. ఎందుకు అంత అరవాలని అడిగినాడు. ఎవరి మీద అలిగొస్తున్నావు అని అన్నాడు. నువ్వు ఎందుకు భోంచేయలేదని అన్నాడు. ఇవన్నీ నేను అనుకున్నాను మా ఊరేనేమో అందుకని అడుగుతున్నాడేమో, ఇవన్నీ నేను చూసి వచ్చాడేమో, మా ఇంటి దగ్గర నేను అమ్మ మీద అరిచి వచ్చినాను కదా అని చెప్పి. ఇవన్నీ అరిచిన తర్వాత నేను దేనికి సమాధానం ఇవ్వట్లేదు, ఎంతో నిరుత్సాహంగా ఉన్నాను. అయితే ఆ సమయంలో ఆయన అన్నాడు, నేను నెల్లూరులో దిగాలయ్యా, నేను పైన వెళ్ళి పడుకుంటాను, నువ్వు లేపు అని అన్నాడు. సరే అని చెప్పి సరేనండి నా ఒక్కదానికి తల ఊపినాను. ఆయన పైన పడుకున్నాడు. ఇంకొక 40 నిమిషాల్లో ఆయన నెల్లూరు వస్తుందనగా ఆయనే దిగిపోయినాడు. దిగిపోయి వెళ్తూ నా చేతిలో చిన్న కవర్ పెట్టి వెళ్ళిపోయినాడు. ఎన్నాళ్ళలా అప్పటికే అడిగినాడు, భోంచేయకుండా ఎన్నాళ్ళైంది అది ఇంత అని. అంతా తెలిసినట్లే మాట్లాడుతూ నాకు వద్దండి అని అన్నా కూడా పాలిథిన్ కవర్ నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే నేను ఆ స్టేషన్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయినాడు. సరే నేను చెయ్యి కడుక్కుని వాష్ బేసిన్ దగ్గర ఏదైనా ఇడ్లీ కానీ పులిహార ప్యాకెట్ కానీ ఏమైనా ఉంటుందేమో భోంచేయటానికి ఇచ్చినట్టున్నాడని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని ముడి విప్పి చూసినాను. అందులో నోట్ల కట్టలు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. ఇరుప్రక్కలా చూసినాను. నేను చాలా చిన్న వయసు అప్పుడు నాది. భయం వేసింది నాకు. దొంగ అంటారేమో, ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారేమో అని చూస్తే అందరూ నిద్రిస్తున్నారు, చాలా నిద్రలో ఉన్నారు. నేను రెప్పవాల్చకుండా ఆ కవర్ని అలాగే పట్టుకుని నా చెన్నై వచ్చేదాకా అలాగే పట్టుకుని కూర్చున్నాను. తెల్లవారుజామున వచ్చింది ట్రైను. ఆ కవర్ పట్టుకుని పరుగున యూనివర్సిటీకి వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే పరుగున వెళ్ళినగానే వాళ్ళు అన్నారు, అయ్యా నిన్ను వైస్ ఛాన్సలర్ పిలుస్తున్నాడని అన్నారు. మా స్నేహితులు, నీ గురించి చెప్పినాం, వైస్ ఛాన్సలర్ పిలుస్తున్నాము, నువ్వు వెళ్ళు వైస్ ఛాన్సలర్ కలువు అన్నాడు. వైస్ ఛాన్సలర్ నేను కలిసినాను. ఆయన అడిగినాడు మొదటి ప్రశ్న, నువ్వేనా యూనివర్సిటీ టాపర్ వచ్చింది మొదటి సెమిస్టర్లో అని నన్ను అడిగినాడు. అవునండి, నేను మొదటి సెమిస్టర్లో నేనే వచ్చినాను సార్ అని అన్నాను. అయితే ఇప్పుడు రాస్తే కూడా తెప్పిస్తావా మన యూనివర్సిటీకే మంచి పేరు అని అన్నాడు. అని అంటే సార్ ప్రయత్నం చేస్తాను సార్ అని అన్నాను. లెటర్ రాయి అయితే అని అన్నాడు. లెటర్ రాసినాను. ఫీజు సంబంధించి నేను రాసిన లెటర్ ఏంటంటే, సార్ దయచేసి నాకు ఒక 2 నెలల వ్యవధి ఇవ్వండి,
నాకు ఖచ్చితంగా నేను పే చేస్తాను, కానీ ముందు మాత్రం నాకు హాల్ టికెట్ ఇవ్వండి ఎగ్జామ్స్ రాయటానికి అని నేను రాసి ఆయన ముందు పెట్టినాను. చదివేసి అదంతా కొట్టివేసి ఓ పక్క కార్నర్లో రాసినాడు, ఈ విద్యార్థి నుంచి ఇకపై ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అని అక్కడ సంతకం పెట్టి వెళ్ళి ఇచ్చిరా ప్రిన్సిపాల్కి ఇచ్చుకోపో అని అన్నాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, ఇదే నా మాట. నాకు సిగ్గుపోయింది, తలదించుకుని ఏడ్చినాను, మా అమ్మ మీద అర్చినాను. నన్ను లెంపకాయ కొట్టినట్టు అనిపించింది. దేవుడు, నీ దేవుడైన యెహోవాను నేనే కదా, ఎందుకు ఇంత ఓపిక పట్టలేదని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళినాను. ప్రిన్సిపాల్ అన్నాడు, అసలు ఏం చెప్పొచ్చావు లోపల అని అన్నాడు. సార్ నేనేం చెప్పలేదు సార్, హాల్ టికెట్ తీసుకున్నాను, నాకు ఎంఎస్సి గోల్డ్ మెడల్ వచ్చింది, నీ దేవుడైన యెహోవాను నేనే. ఇంటర్మీడియట్ తప్పిన నన్ను దేవుడు ఎంఎస్సి గోల్డ్ మెడల్ తీసుకొచ్చినాడు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ మార్కుల్లో ఇప్పించినాడు. ఆ తర్వాత నేను హెబ్రోన్కి వెళ్ళాను. ఇంత చేసిన దేవుడికి నేను ఏం చేయాలి అని, ఎలాగైనా ఇప్పటికైనా వెళ్ళి సేవకు సమర్పించుకుందాం, ఇప్పటికైనా వెళ్ళి నేను సేవ చేద్దాం అని హెబ్రోన్కి వెళ్ళి ఇన్మేట్గా జాయిన్ అయ్యాను. కొంతకాలం గడిచింది. అయితే హెబ్రోన్లో నేను ఉండగా అన్నలందరూ దేవుడు ఇంత కార్యాలు చేసినాడు నీ ఎడల, అందరూ ప్రార్థన చేసేవాళ్ళు నా కొరకు. ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు అంటే చెప్పసఖ్యం కాని సంఖ్య అది. అందరూ ప్రార్థన చేసేవాళ్ళు. అది అగాపి ప్రేమ, అది వర్ణించలేని ప్రేమ. అది వాళ్ళు ఎంతో ప్రణాళిక ఉందయ్యా దేవుడికి నీ ఎడల, నువ్వు జాబ్ చేస్తూ ఉండు, సేవ కూడా చేస్తూ ఉండు, అయితే నువ్వు సేవ చేస్తూ ఉండు, ముందు జాబ్కి అప్లై చేయాలంటే ఒక లెక్చరర్ జాబు కుక్కటపల్లిలో పడితే అది అప్లై చేసినాను నేను. ఇంటర్వ్యూ పిలిచినారు హెబ్రోన్లో ఉండి. ఇంటర్వ్యూకి నేను సిద్ధపడి కుక్కటపల్లి దగ్గరికి వెళ్తున్నాను. హెబ్రోన్ నుంచి బయటకు వచ్చింగానే ముషీరాబాద్ బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ స్టాప్లో నేను నుంచునున్నాను ఇంటర్వ్యూకి వెళ్ళటానికి బస్సు ఎక్కి వెళ్దామని. అక్కడ ఒక ఆంటీ నిలబడి ఉంది. ఆ ఆంటీ ఆమె న్యూస్ పేపర్ చదువుతుంది, హిందూ న్యూస్ పేపర్. ఆమె బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చినప్పుడు ఆమె ఆ న్యూస్ పేపర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. అయ్యా బాబు, ఇది నీకు ఉపయోగపడుతుందా అన్న అని చెప్పి. ఆయన ఎలాగైతే ఈ కవర్ నాకు ఉపయోగపడిద్దని ఇచ్చినాడో, ఈ న్యూస్ పేపర్ ఆమె నాకు ఇచ్చి మడత పెట్టి ఇది నీకు ఉపయోగపడిద్దని ఇచ్చింది. ఈమెవరు నాకు న్యూస్ పేపర్ ఇచ్చిందని చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాలింగ్ ఫర్ రీసెర్చ్ సైంటిస్ట్ కైండ్లీ అప్లై అని చెప్పి. కింద చూస్తే అంత క్వాలిఫికేషన్ అంతా నాదే ఉంది. నేను ఖచ్చితంగా 100కి 100 అర్హుడిని దానికి. వెళ్ళినాను, అది ఢిల్లీకి వెళ్ళి అప్లై చేయాలి. మళ్ళీ పరుగున హెబ్రోన్కి వెళ్ళి అన్న ఇలా జరిగింది అన్న అంటే, ఇది దేవుని చిత్తమేమో, ముందు ఇది అప్లై చేయాలన్నారు. ఇది అప్లై చేసినాను. అప్లై చేసి ఇంటర్వ్యూ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, రిటర్న్ టెస్ట్ అయిపోయింది, చాలా రౌండ్లు, టెక్నికల్ రౌండ్లు, అన్ని ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత నాకు అర్థమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను ఒక్కడనే దేవుడు సెలెక్ట్ చేసినాడు బయట విదేశాలకు వెళ్ళి పరిశోధన చేయటానికి. అప్పుడు అన్ని న్యూస్ పేపర్లో నా పేరు ఇచ్చినారు, అన్ని టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినాను. యువ శాస్త్రవేత్త తరలి వెళ్తున్నాడని చెప్పి ఆ శీర్షిక మీద నన్ను అన్ని ఛానల్లోనే ఇంటర్వ్యూ తీసుకున్నారు. పాము విషముతో తల్లి పాలుతో క్యాన్సర్కి చికిత్స అని నేను ఒక పరిశోధన పత్రాన్ని గవర్నమెంట్కి సమర్పించాను. అలా సెలెక్ట్ అయ్యాను నేను. ఇంగ్లాండ్ దేశంలో నన్ను దేవుడు నడిపించినాడు. అది డిసెంబర్ 27 నాకు ఇచ్చిన, నా తల్లి కొద్దిగా డబ్బు ఇచ్చింది, గవర్నమెంట్ కొంచెం డబ్బు ఇచ్చింది, అది మొత్తం కలిపితే 6,000 రూపాయలు ఆ కాలంలో అది ఇచ్చినారు. నేను మొదటిసారి కలలో కూడా ఊహించలేదు, నేను నీ దేవుడైన యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఆ వాగ్దానమునే పట్టుకుని నేను ముందుకు వెళ్ళినాను. ఆ పట్టుకుని ఇంగ్లాండ్ దేశంలో అడుగుపెట్టినాను. మంచు అటు ఇరుప్రక్కలా కురుస్తుంది, డిసెంబర్ మాసం గనక. నేను పాత షూ వేసుకుని ఉన్నాను. ఈ పాత షూ వేసుకుని వెళ్తుంటే ఆ పాత షూలో అడుగుపెట్టిన 5 అడుగులకి ఇక్కడ నుంచి ఆ కెమెరా దాకా వచ్చిగానే నా 2 షూలు సోలు ఊడిపోయినాయి, ఇరిగిపోయింది సోలు అంతా. సాక్స్తో నడుస్తున్నాను నేను. నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రం, ఇంటర్మీడియట్ తప్పిన వాడికి అంత ఇంగ్లీష్ వచ్చు. దేవుడే నన్ను తీసుకెళ్ళినాడు. ఒక పొరలాంగు బాగా 1 మైలు దాకా నడిచిన తర్వాత 1 కిలోమీటర్ దాకా అక్కడ ఒక పోలీస్ ఆయన నన్ను ఆపేసినాడు. ఆపేసి ఇంగ్లీష్లో అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, యూ కెనాట్ గో ఫర్ ద మ్యాన్ బై ద బే ఫుట్ అంటున్నాడు. సార్
అని అన్నాను నేను. మరలా అంటున్నాడు అదే మాట, చాలా ఫాస్ట్గా అంటున్నాడు ఆయన. వాళ్ళ దేశపు వాళ్ళు కనుక. నాకేమో సార్ దట్ సార్, దిస్ సార్, సార్ దట్ దిస్ సార్, ప్లీజ్ సార్, ఎలవ్ మీ సార్, ప్లీజ్ సార్, ఇలా నేను అంటున్నాను. ఆయనకి అర్థమైపోయింది నాకు ఇంగ్లీష్ రాదని. ఇక్కడున్న యవనస్తులు చెప్తున్నాను, నేను ఒక ఐఎల్స్ రాయలేదు, ఒక టోఫెల్ రాయలేదు, ఒక జిఆర్ఈ రాయలేదు, ఏ ఎగ్జాము రాకుండా దేవుడు తీసుకెళ్ళాడు నన్ను. అక్కడ నేను అడుగుపెట్టి ఆ పోలీస్ ఆయన అంతకు పెట్టాడు. అప్పుడు నేను చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఒక మూలకెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే అని. ఆ పోలీస్ ఆయన నేను ప్రార్థనకు మునుపు ఏలిలా చూపించి కింద చూపించి, నీ దగ్గర ఏం లేవు, నేనెంత ఇంగ్లీష్ చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు, ఇది లేదు అంటే షూ లేవు, ఇదిగో ఈ పక్కనే షూ షాప్ ఉంది, వెళ్ళి కొనుక్కోపో అని అన్నాడు. ఆ షూ షాపులోకి వెళ్ళాను, షూ చూసినాను, ఒకటి మంచి షూ ఒకటి చూసి దాని మీద 20 అని రాస్తుంది. ఓ మన దగ్గర 60 ఉన్నాయి కదా, 6,000 ఉంది, ఇది 20 కదా అని లెక్కలు కట్టుకున్నాను నేను. లెక్కలు కట్టి ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది నేను తీసుకుంటున్నాను, ఆర్ యూ ష్యూర్ అంది. ఎస్ మేడం అని అంటే ఆ మంది దిస్ ఇస్ 200 మ్యాన్ నాట్ 20 అని అంది. నా దగ్గర ఉంది 60. వాళ్ళ దేశపు డబ్బు పరంగా 60 పౌండ్లు ఉన్నాయి, అది 200 పౌండ్లు షూ. అది నాకు అర్థం కాలేదు. మూలకెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసినాను, ప్రభా నీ చిత్తం కాకపోతే నన్ను ఇక్కడి నుంచి వెనక్కి పంపించేసేయి, నేను ఉండను ప్రభువా అని ఏడుస్తూ, దేశం కాని దేశం ప్రభువా నాకు ఇంగ్లీష్ రావట్లేదు, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు నాకు, మరి ఇది నీకు ఇష్టం లేదా అని ప్రార్థన చేస్తుంటే దూరం నుంచి ఒక ఇంగ్లీష్ దొరసాని ఇంగ్లీష్ మేడము ప్రైజ్ ద లార్డ్ అంది. ఆ ఇంగ్లీష్ మాట నాకు బాగా వచ్చు కనుక ప్రైజ్ ద లార్డ్ అన్న. ఆమె వచ్చింది నా దగ్గరికి, లోపలికి అదే షూ షాపులోకి తీసుకెళ్ళింది. నేను ఏ షూ అయితే పట్టుకున్నాను ఆ షూ కొనిచ్చింది నాకు, వేసుకోమంది. ఒకసారి నడిచి చూడండి, అటు ఇటు నడిచినాను, బాగుందా అంది. అయితే ఇప్పుడు వెళ్ళిపోనాను. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె ఎలా నన్ను గుర్తుపట్టిందనంటే, అప్పుడు అన్నది నువ్వు బక్సింగ్ గారి ఫెలోషిప్ కదా అన్నది. అని అంటే అవునండి నేను బక్సింగ్ గారి ఫెలోషిప్ అన్నాను. ఎందుకనంటే ఆ బ్యాగే వేసుకుని ఉన్నాను నేను లండన్లో. అందుకని ఆ బ్యాగ్ని ఎన్నడూ నేను విడవను. ఎక్కడికి వెళ్ళినా, నా ఆఫీస్కి వెళ్ళినా నేను విడవను, నేను ఏ స్థలానికి వెళ్ళినా నేను విడవను. ఆ బ్యాగు, ఆ బైబిల్ బ్యాగ్ అంత గొప్ప కార్యం చేసింది నా జీవితంలో. షూ వేసుకున్నాను, వెళ్ళినాను, ఇమ్మిగ్రేషన్ అయిపోయింది, లోపలికి వెళ్ళినాను, ఇంగ్లాండ్ దేశంలో అడుగు పెట్టినాను. నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినాను. దేవుడు నన్ను అక్కడికి నడిపించినాడు. క్యాన్సర్కి నేను చికిత్సకి క్యాన్సర్ మందుకి పరిశోధన చేస్తున్న సమయంలో నా తల్లికి క్యాన్సర్ వచ్చింది. అప్పటికి 11 ఏళ్ళైంది యేసు ప్రభువుని నేను నమ్ముకుని. ఎన్నడూ నా తల్లికి ఒక మాట కూడా నేను చెప్పలేదు, ఒక్కసారి కూడా యేసు ప్రభువుని నమ్ముకోమని నాకు ధైర్యం చాలేదు. అయితే నా తల్లికి క్యాన్సర్ వచ్చింది. నా తమ్ముడు రిపోర్ట్స్ పంపించినాడు. అక్కడున్న చాలా ఫేమస్ డాక్టర్లు, నేను క్యాన్సర్ హాస్పిటల్లో వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, క్యాన్సర్ హాస్పిటల్లో. అక్కడ ఉన్న డాక్టర్లందరికీ చూపించినాను. ఇక్కడ డాక్టర్లు హోప్లెస్ అని అన్నారు, ఏమి నిరీక్షణ లేదు మీ తల్లి విషయంగా అని చెప్పి, ఏమి ఉపయోగపడదు, ఏ వైద్యం ఇచ్చినా ఉపయోగపడదని. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ల దగ్గర సంప్రదించినారు. వారు కూడా అదే చెప్పినారు, 4 రోజులు బ్రతుకుతుందయ్యా, అంతకన్నా మించి నీ తల్లి బ్రతకదు. ఆమె 4వ స్టేజి గర్భకోశ క్యాన్సర్ వచ్చింది, కాబట్టి నీ తల్లి బ్రతకపోవచ్చు అని చెప్పి నాకు చెప్పినారు. సరే నేను ఇండియాకి వచ్చినాను, నా ప్రొఫెసర్ పర్మిషన్ తీసుకుని ఇండియాకి వచ్చి నా తల్లిని నా తమ్ముడు హైదరాబాదు లక్డీ కపుల్ క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టినాడు. ఆ లక్డీ కపుల్ క్యాన్సర్ హాస్పిటల్లో బెడ్ పైన ఉందామె. నేను వెళ్ళినాను, డాక్టర్లను కలిసినాను. వాళ్ళు అదే మాట చెప్పినారు, అయ్యా నువ్వు అదే పరిశోధనలో ఉన్నావు, అదే వృత్తిలో ఉన్నావు, నీకు కొత్తగా చెప్పేదేం లేదు, రిపోర్ట్స్ అన్ని ఇలా చెప్తున్నాయి అని అంటే, అయితే ఒక చిన్న ప్రయత్నం చేద్దాము, ఆపరేషన్ చేద్దాము, చేసి కొద్దిగా ప్రయత్నం చేద్దాము నువ్వు చెప్తున్న దానికి అని అన్నారు. ఎంత అద్భుతం అంటే, నీ దేవుడైన యెహోవాను నేనే అనే మాట ఆ డాక్టర్లు కూడా అన్నారు. 1,50,000 అవుతుందన్న ఆమె. ఇంకొక డాక్టర్ మంది, అయ్యా నువ్వు మన వృత్తిలో ఉన్నావు, 5,000 రూపాయలు కట్టు, నువ్వు చదువుతున్నవాడి. నా దగ్గర అప్పుడు డబ్బులు కూడా లేవు. 5,000 రూపాయలు కట్టించుకున్నారు. మరుసటి రోజుకి ఆపరేషన్కి సిద్ధపరిచారు నా తల్లిని. నేను మా తల్లి దగ్గరికి వెళ్ళి మంచం మీద పడుకునుంది, అల్పాహారం మాత్రమే పెట్టమన్నారు. మరుసటి రోజు ఆపరేషన్ కనుక ఒక ఇడ్లీ పెడితే చాలు, ఇంకేం పెట్టద్దు అన్నారు. నేను ఇడ్లీ తీసుకురావాలని అనుకుని పైకి వెళ్ళి ఒకసారి అమ్మని కలుద్దామని కలిసి
అమ్మా నీకేమైందో నీకు తెలుసా అని అడిగినాను. అప్పటికి నేను 1.5 ఏడాది అయింది. అప్పట్లో స్కైపులు, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ లేవు. కేవలం ఫోన్లో మాట్లాడేవాడిని. నా తల్లి ముఖం అప్పుడే నేను చూసి నా తల్లిని నీకేమైందో నీకు తెలుసా అని అడిగినాను. అడిగితే నా తల్లి అంది, క్యాన్సర్ వచ్చింది అంటున్నారయ్యా అన్నాను. రెండవ మాట నేను అడిగినాను, రెండవ ప్రశ్న, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నీకు తెలుసా ఇప్పుడు అని అన్నాను. అనని ఎంత దుఃఖ స్వరంతో 1 రోజులు బ్రతుకుతుందని డాక్టర్ చెప్పినాడమ్మా అన్న. మూడవ ప్రశ్న మా తల్లిని అడిగినాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగినా. అప్పటికి నా తమ్ముడు, నా చెల్లెలు చాలా చిన్నవాళ్ళు, నేను కొద్దిగా పెద్దవాడిని కనుక ఏం చేస్తావు, నాన్న లేడు, ఇప్పుడు నేను కూడా ఉండను అంటున్నావు, కాబట్టి నువ్వు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో అయ్యా, అంతకన్నా నువ్వేం చేయగలవు అని. 4వ ప్రశ్న నేను వేసినాను, ఎక్కడి నుంచి దేవుడు ధైర్యం ఇచ్చినాడో. కానీ ఆ 4వ ప్రశ్న, నేను లండన్ వెళ్ళినాను కదా, ఊర్లో వాళ్ళకి, బంధువులకి, అందరికీ చెప్తున్నావు కదా నేను లండన్ వెళ్ళినానని, ఇది ఎలా సాధ్యమైందని నువ్వు అనుకుంటున్నావు అని అడిగినాను. నా తల్లిని యథావిధిగా నా పూజలు, నా పునస్కారాలు, నా వ్రతాలు అన్నీ ఇప్పుడు ఫలించినాయి అయ్యా, అందుకని నువ్వు అక్కడికి వెళ్ళినావు అనంది. అప్పుడు నేను మొదటిసారి 2.5 గంటల నా సాక్ష్యాన్ని చెప్పినాను నా తల్లికి. యేసు ప్రభు యొక్క రక్షణ ద్వారా, యేసు ప్రభు నా పాపాలు క్షమించడం ద్వారా, యేసు ప్రభు నా దేవుడై అవటం ద్వారా, నీ దేవుడైన యెహోవాను నేనే అనే ఆయన నన్ను తన కుమారుడిగా స్వీకరించడం ద్వారా, నా జన్మ కర్మ పాపములన్నీ కడగబడడం ద్వారా ఇంత నన్నుగా ఆశీర్వదించినాడు తప్ప ఏ దేవుడు, ఏ దేవత, నువ్వు అన్న దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, ఏ యజ్ఞ యాగాలు కానీ చేయలేదమ్మా. ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, 1 రోజే నీకు వ్యవధి ఉంది. నా తండ్రి అప్పటికే చనిపోయినాడు, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన నరకంలో ఉన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకోలేదు. ఇప్పుడు నువ్వు నాకు మిగిలినావు, నువ్వు కూడా ఆ నరకంలోకి వెళ్ళకూడదని నేను ఈ మాట చెప్తున్నానమ్మా అని చెప్పి ఏడుస్తూ నేను బయటకు వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చి తల వంచుకుని ఇంకా ధైర్యం చాలట్లేదు, నా తల్లి ముఖం చుట్ట ప్లేట్లో పెట్టి ఇడ్లీ పెట్టి ఆమెకి ఇచ్చినాను. ఇస్తే మా అమ్మంది, నాన్న నాకు బైబిల్ కొనిస్తావా అని అడిగింది. ఇది నాకు అర్థం కాలేదు కాసేపు. మరొకసారి ఆమె అది సత్యమే అనటానికి, అయ్యా నాకు చిన్న అక్షరాలు కనబట్లేదు, పెద్ద అక్షరాల బైబిల్ కొనిస్తావా అని. నా తల్లి బైబిల్ నేను పరుగున వెళ్ళి బైబిల్ తీసుకొచ్చినాను. నా తల్లి బైబిల్ అంతా చదివింది, 18 మాసాలు బ్రతికింది. ఇక్కడ వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న యెహోవా నిస్సీ బిడ్డలందరికీ తెలుసు. ఆ తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది, తన పాపాలన్నీ ఒప్పుకుంది. నాతోనే బైబిల్ మాట్లాడేది. మార్కు సువార్తలో ఇట్లా తల్లిని స్వస్థపరిచినాడే, నన్ను కూడా స్వస్థపరిచేంత జీవితకాలం ఇచ్చినాడు కదా అని. ఇలా ఆమె రక్షించబడింది. ఈమెకి ట్రీట్మెంట్ ఇచ్చి నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయినాను. 18 మాసాలు బ్రతికిన తర్వాత ఇక బాప్తిజానికి సిద్ధపడింది. బాప్తిజానికి తిమోతన్న అంత ఏర్పాట్లు చేస్తున్నాడు, అని జరుగుతుంది. ఇంకా ఆ కాలంలో మా తల్లి మహిమలోకి పిలువబడి, ఇక్కడ సమయం తెల్లవారుజామున 4 ఆ ప్రాంతం. నాకు అర్ధరాత్రి అవుతున్న సమయం, అది 11:12. అప్పుడు నా తమ్ముడు నాకు ఫోన్ చేసినాడు. నా తమ్ముడు భయంకరమైన విగ్రహారాధికుడు. నెల శ్రీశైలం వెళ్ళి తల వెంట్రుకలు సమర్పించుకుని వచ్చే వ్యక్తి అతను. అనుదినము అనేక తాయెత్తులను కట్టుకున్న వ్యక్తి అతను. నాకు ఫోన్ చేసినాడు. మొదటి ఫోను, అమ్మ మాట్లాడట్లేదు అన్నాడు. నేను ఆయన ధైర్యపరచడానికి, అలాగే ఉంటుంది రేరా, కంగారు పడకు, ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చాం కదా, నీరసంగా ఉంటుంది, కొంచెం ఆమె బలహీనంగా ఉందేమో అని చెప్పి. కానీ నాకు తెలుసు దేవుడు పిలుస్తున్నాడని. ఆ తర్వాత 2వ ఫోను ఇంకొక అర్ధగంటకు ఫోన్ చేసినాడు, గిక్కరగా ఏడుస్తూ, అమ్మలేదురా అని. నాకు ఏడుపు రాలేదు. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మా వాడు కాలుస్తాడా పొడుస్తాడా మా అమ్మని? నాకు అర్థం కాలేదు కాసేపు. ప్రభువా, వాళ్ళ మాటకి నా లోపల ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఎంత కఠిన పరిస్థితుల్లో నన్ను వదిలేసావయ్యా. యేసు ప్రభువుని నమ్ముకుందామే, యేసు ప్రభువుని ఆమె సొంత రక్షకుడిగా అంగీకరించింది, నేను నమ్ముకున్నాను. ఇప్పుడు వీడు నమ్ముకోలేదు కదా. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఎంత సంఘర్షణ జరుగుతుంది. వాడంటే నాకు చాలా భయం. వాడు ఇప్పుడు ఏం చేస్తాడో, ఏమంటాడో,
అని ఆ ఫోన్లోనే నేను లోపల లోపల ఏడుస్తున్నాను, వాడు ఏడుస్తున్నాడు. ఆ ఏడవటం అంటే నేను లోపల ఏడుస్తున్నాను. అరే ఏమవుదులే నాన్న, నేను వచ్చేస్తాను, నేను తొందరగానే వచ్చేస్తాను, కంగారు పడక నాన్న అని నేను అంటున్నాను. కానీ లోపల అది చెలరేగుతుంది. 10 నిమిషాల తర్వాత మరి అలాగే బండి మీద వచ్చేసినట్టున్నాడు. తిమోతి అన్న దగ్గరికి వచ్చినాడు. వచ్చి అరే పాస్టర్ గారు మాట్లాడతాడని ఫోన్ ఇచ్చినాడు. నాకు అర్థం కాలేదు. నేను ఫోన్ ఇస్తే తిమోతి అన్నతో నేను అంటున్నాను, అన్న తమ్ముడు వచ్చి గొడవ పెడుతున్నాడా, యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా మా అమ్మ తొందరగా చచ్చిపోయిందని నిన్నేమని అంటున్నాడా, క్షమించన్నా, ఏమనుకోవద్దన్నా, వాడు ఆవేశపరుడు అని అంటే తిమోతి అన్న అన్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నావు గిడియన్, 3 నెలల నుంచి మందిరానికి వస్తున్నాడు, నువ్వు రా క్షేమంగా అని అన్నాడు. నీ దేవుడైన యెహోవాను నేనే. ఆ మాట నా జీవితాన్ని ఎన్ని కార్యాలు చేసి. ఆ విధంగా నా తమ్ముడు అన్నాడు, ఫోన్ తీసుకుని ఆయన మాట్లాడిన తర్వాత ఆయనకి మరి ఆ మాట ఎలాగొచ్చిందో అది దేవుని కార్యమే అనుకుంటా. అన్నయ్య మనం భూస్థాపనే చేస్తాం, నువ్వు రా అన్నాడు. ఆ విధంగా నేను ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చినాను. 2 దినాలు అప్పటికే మా అమ్మని పెట్టినారు. చాలా లేట్ అయింది నాకు ఫ్లైట్ దొరికేదంతా. చివరికి భూస్థాపన స్థలంలో అంటే సమాధుల తోటలోకి మా అమ్మని చేర్చుతున్నారు. అప్పుడు నేను అడుగు పెట్టినాను. చుట్టూ చూస్తే నా బంధువులు ఉన్నారు, బ్రాహ్మణులు, నా అన్నలున్నారు. వారు ఎన్నడూ అట్టి స్థలానికి వెళ్ళని వాళ్ళందరూ వచ్చినారు అక్కడికి. వారందరూ సాక్ష్యంగా చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. ఆ భూస్థాపనలో మేము మట్టికి అప్పగిస్తున్నాం. చివరి ప్రార్థన నేనే చేసినాను అన్నాడు. ఆ తర్వాత సేవకులు చేసినాను, అంటే కుటుంబ సభ్యులలో నేను చేసినాను. చివరిగా నా తల్లి ముఖాన్ని చూసినాను. ఎంతో ఆనందం, చెప్పసఖ్యముగానే ఆనందం. నా తల్లి యేసు ప్రభు దగ్గర ఉన్నది, నా తల్లి యేసు ప్రభుని నమ్ముకున్నది, ఇంక ఏం కావాలి అని. కానీ భయం మాత్రం నాలో ఉంది. ఈ చుట్టూ నా బంధువులు ఉన్నారే బ్రాహ్మణులు, ఇప్పుడు వీళ్ళు ఏమంటారో అని చెప్పి. భూస్థాపన అయిపోయింది, ఇంటికి వచ్చినాం. 2 చేతులు జోడించి నా బంధువులకు చెప్పినాను, దయచేసి మీ పిన్ని ఉండొచ్చు, మీ వదిన ఉండొచ్చు, ఈమె మీ వదినగా అయి ఉండొచ్చు, మీ అత్త అవ్వచ్చు, కానీ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మీ ఆచారం పరంగా చేయలేదని నొచ్చుకోవద్దు, దయచేసి నన్ను క్షమించండి అని 2 చేతులు జోడించి, ఇది యేసు ప్రభు ద్వారా ద్వారా మా నిరీక్షణ ఏమిటంటే, ఒకనాడు నా తల్లిని నేను చూస్తాను, ఒకనాడు నా తల్లిని దేవుడు తీసుకువెళ్తాడు పునరుద్ధాన ద్వారా. ఆ నిరీక్షణతో నా తల్లిని మట్టికి అప్పగించినానని చెప్పినాను. ఆ భూస్థాపనకు వచ్చిన తర్వాత మళ్ళా మేము కృతజ్ఞత మీటింగ్ పెట్టినాం. కృతజ్ఞత మీటింగ్ కూడా చాలా మంది వచ్చినారు, సువార్త ప్రకటించినాం. ఆ వారందరికీ అందులో 2 కుటుంబాలు రక్షించబడ్డాయి. ఆ విధంగా మా గృహం రక్షించబడింది. ఆ తర్వాత నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినాను. ఇంగ్లాండ్ దేశంలో నేను అక్కడ ఉన్నాను. నా క్యాన్సర్కి మందు నేను కనుక్కున్నాను. తద్వారా నేను రిపోర్ట్ సబ్మిట్ చేసినాను. నాకు డాక్టరేట్ డిగ్రీ ఇవ్వటానికి ఇక నేను థీసిస్ సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న యవనస్తులకు అర్థమవుతుంది. బ్యాచిలర్ డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, లేదంటే డాక్టర్ పిహెచ్డి చేస్తున్న వాళ్ళు థీసిస్ సబ్మిట్ చేస్తారు. ఆ థీసిస్ నేను సబ్మిట్ చేసి నేనున్నాను. అప్పటికే ప్రొఫెసర్ జర్మనీ నుంచి వస్తారు, ఒక్క ప్రొఫెసరే వస్తాడు. 3-4 గంటలు 4-5 గంటలు కూర్చోబెడతారు, అన్ని అడుగుతారు, ఎలా సాధించావు ఇవన్నీ అని. దానికి తగిన సమాధానాలు ఇస్తే పాస్ అంటారు, లేదంటే ఫెయిల్ చేస్తారు. అప్పటికే ఆ ప్రొఫెసరే నాతో పాటు పనిచేస్తున్న పిహెచ్డి కోసం చేస్తున్న ఒక అమ్మాయిని ఫెయిల్ చేసినాడు. ఇంకొక ఆయన సౌదీ అరేబియా నుంచి వచ్చినాడు, ఆ అబ్బాయిని ఫెయిల్ చేసినాడు. గ్రీస్ నుంచి వచ్చిన అమ్మాయిని ఫెయిల్ చేసినాడు. ఇక నా వంతు అయ్యింది. నా ప్రొఫెసర్ అన్నాడు, అయ్యా నీకు ఇంగ్లీషే అంతంత మాత్రం, మరి చూసుకో నీ పరిస్థితి ఏమిటో అని చెప్పి. అయితే నేను ప్రజెంటేషన్ చేసినాను, లోపలికి పంపించాను. నన్ను లోపల పంపించగానే ఈ బుక్కుని ఆయన చేతిలో ఒక కాపీ, నా చేతిలో ఒక కాపీ ఉంటుంది. ఆయన ఏ పేజీ తిప్పమంటే ఆ పేజీ తిప్పి నేను చెప్పాలి. ఇక్కడ సందేహం ఉంటే ఇక్కడ సందేహం అడగటానికి. ఈ పేజీ తిప్పే లోపల అట్ట మీద నేను పరిశోధన చేసిన ఆ శీర్షిక అంశము, నా పేరు ఉంటుంది, ఆ తర్వాత స్టూడెంట్ ఐడి ఉంటుంది. ఈ 3 ఉంటాయి దాని మీద. ఆ అట్ట మీద చదివినాడు. ఏమని చదివినాడు అంటే, నా పేరంతా చదివి మధ్యలో గిడియన్ అని ఉంది. ఇదేంటి నువ్వు ఎవరివి అని అడిగినాడు. నా మొదటి ప్రశ్న ఆయన, నా ప్రొఫెసర్ అడిగితే, అంటే నా పేరు ఇది, నేను భారతదేశం నుంచి వచ్చినాను అని అన్నాను. మరి మధ్యలో గిడియన్ అని ఉంది ఏంటి అని అన్నాడు. నేను యేసుప్రభు నమ్ముకున్నానండి అన్నాడు. ఓ ఇండియాలో చాలా తక్కువ కదా యేసుప్రభు నమ్ముకునేది, నువ్వు ఎలా నమ్ముకున్నావో చెప్పు నాకు అని అన్నాడు. నాకు కాసేపు అర్థం కాలేదు.
సార్ డూ యూ రియల్లీ వాంట్ టు నో అబౌట్ మై హౌ ఐ బిలీవ్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అడిగాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ నో అని అన్నాడు. నేను అనుకున్నాను ఆ ప్రశ్నలు అడుగుతాడేమో అనుకుంటే దీనికి నేను 2.5 గంటలు మళ్ళా సాక్ష్యం చెప్పినాను. ఆయన సాక్ష్యం అంతా విన్నాడు. వినేసి లేచి కాఫీ తాగుతావా అని అడిగాడు. అమ్మో, కాఫీ తాగుతావా అని అంటే ఇప్పుడు నన్ను ఇంకెంతసేపు ఉంచుతాడో అనుకుని, సార్ వద్దు సార్ అని అన్నా. అని అంటే లేదు లేదు, కాఫీ తాగుతావా, స్టార్ బక్స్ నుంచి తెప్పిస్తానన్నాడు. సార్ సరే సార్, మళ్ళీ రెండోసారి అడిగి అంటే సరే సార్ అని చెప్పి అన్నాను. బయటకు చెప్పినాడు, కాఫీ తీసుకొచ్చినాడు, బయటికి వెళ్ళినాడు. కాఫీ ఆర్డర్ చెప్పి నన్ను లేపి వాటేసుకుని నువ్వు పాస్ అయ్యావు, వెళ్ళిపో అని అన్నాడు. కాఫీ తాగి వెళ్ళిపో అని అన్నాడు. నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. వేసుంటే ఫెయిల్ అయిపోయేవాడిని. ఎందుకంటే నేను బుద్ధిహీని, ఇంటర్మీడియట్ 2 సార్లు తప్పిన వాడిని, ఇంగ్లీష్ అంతంత మాత్రం వాడిని, నాకు పెద్దగా ఏం చదువు రాదు. దేవుడిచ్చిన నడిపింపుతోనే ఏ కార్యమైనా నాకు చేసినాడు దేవుడు. అదే ప్రశ్నలు అదే ఆ పుస్తకంలో నన్ను అడుగుంటే నేను ఫెయిల్ అయిపోయానేమో. ఇది దేవుని ఏర్పాటు. నీ దేవుడైన యెహోవాను నేనే. ఇదే నా జీవితంలో ఆ మాటే ఎన్నో గొప్ప కార్యాలు చేసింది. నా స్కాలర్షిప్ ఆగిపోయింది. నేను నా కార్యానికి ఒక మాట 2 విషయాలు, ఇంగ్లాండ్ దేశంలో జరిగిన 2 సంఘటనలు నేను చెప్తాను సమయానుకూలతను బట్టి. నేను ఉన్న స్థలంలో లివర్పూల్లో ఉండేవాడిని. అంటే ఇక్కడున్న వారికి చాలా మందికి టైటానిక్ షిప్ మునిగిపోయిందే, అక్కడ ఉండేవాడిని నేను. టైటానిక్ షిప్ ఎక్కడైతే తయారైందో ఆ స్థలంలో ఉండేవాడిని. అక్కడ మందిరం లేదు. నేను ఇంగ్లాండ్ దేశంలో నుంచి ఇండియాకు వచ్చటానికి మందిరానికి రావాలంటే 284 కిలోమీటర్లు ప్రయాణించాలి ప్రతి ఆదివారం. కానీ ఎన్నడూ మందిరాన్ని నేను విడవలేదు. కానీ 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది మన భాషలో చెప్పాలంటే. నేను నుండి ప్రాంతం నుంచి లండన్కి రావాలి. సెంట్రల్ లండన్లో మన మందిరం ఉంది. అక్కడికి వచ్చి పోయటానికి 10,000 రూపాయలు అవుతుంది. 2 మాసాలు సేవకుడు, అయ్యా నువ్వు యవనస్తుడి తప్పిపోతావు, నేను ఇస్తాను ఖర్చులు, దారి ఖర్చులు, నువ్వు రానన్నాడు. 3 వారాలు అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రజల డబ్బు నువ్వు ఎలా తీసుకుంటావు? నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎట్లా దేవుని సొమ్ము నువ్వు తీసుకుంటున్నావు? దేవుని సొమ్ము నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? దేవుని సొమ్ము నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని నా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళినాను. సార్ కొద్దిగా నాకు పార్ట్ టైం జాబ్ ఏదైనా అవకాశం ఇస్తే నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను సార్ అన్నాను. నువ్వు వచ్చింది పరిశోధనకి, అది కూడా పెద్ద పరిశోధనకి. నీ భారతదేశం నిన్ను పంపించింది, నిన్ను ఎన్నో కోట్లు ఇచ్చి పంపించింది క్యాన్సర్ పైన మందు పరిశోధన కోసం. ఇవన్నీ చేస్తే మళ్ళా ఎక్కడ నీకు సమయం ఉంటుంది అని అన్నాడు. ఎందుకు సెల్ ఫోన్ కొనుక్కోవటానికా అని అడిగాడు. నా దగ్గర నోకియా 1100 ఫోన్ ఉండేది అక్కడ ఇంగ్లాండ్ దేశంలో. చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఇక్కడ పెద్దవాళ్ళ, చిన్న ఫోన్, ఏ టచ్ ఫోన్లో అవన్నీ ఏం లేవు. ఆయన అనుకున్నాడు నేను ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నానేమో అని చెప్పి. మా ప్రొఫెసర్ కాదు సార్, మందిరానికి వెళ్ళటానికి నాకు కావాలి సార్ ఈ జాబ్ అన్నాడు. అప్పుడు అన్నాడు, మన హాస్పిటల్ పక్కనే వరల్డ్లో 2nd లార్జెస్ట్ చర్చ్ ఉంది అని అన్నాడు. నిజమే, ప్రపంచంలో 2వ అతిపెద్ద చర్చి నేను పనిచేసే పక్కనే ఉంటుంది. నేను అన్నాను ఆ మందిరం కాదు సార్ అన్నాను. ఆ మందిరం కాక ఇంకేం మందిరం అని అన్నాడు. సార్ బక్సింగ్ గారి సావాసం సార్, అక్కడికి వెళ్ళాలి సార్ నేను అని అంటే, అంత పిచ్చా నీకు అని అన్నాడు. అవును సార్ దయచేసి అంటే సెక్రటరీని వెళ్ళి కలువు అని అన్నాడు. సెక్రటరీని నేను కలిశాను. ఆమె వారం రోజుల తర్వాత నన్ను రా అని చెప్పి, వారం తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి రా ఇక్కడికి అన్నది. నువ్వు చదువుతున్న చదువుకి, నువ్వు చేస్తున్న పరిశోధనకి తగిన ఉద్యోగం అయితే కాదు, నువ్వు అడిగిన దానికి నేను ఒక చిన్న ఉద్యోగం ఇస్తున్నాను, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే ఇంకోటి చూద్దామనంది. ఏమిటి అని అడిగినాను నేను. పిల్లలు చదువుకుంటారు కదా హాస్టల్లో, వాళ్ళు తిని వదిలేసిన ప్లేట్లు నువ్వు కడగాలి, కడిగి తుడిచి పెట్టాలి. దానికి నువ్వు ఓకే అనుకుంటే ఆ డబ్బులు నీకు సరిపోతాయి వెళ్ళి రావటానికి అని చెప్పింది. వేషజాలాలు వెళ్లకుండా నేను ఒప్పుకున్నాను. నాకు ఖచ్చితంగా ఎంత దేవుడనంటే, ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు ఎప్పటి మన్నా అప్పటే ఇచ్చినట్లుగా 3 రోజులు పనిచేసేవాడిని. బుధ, గురు, శుక్రవారం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన. ఖచ్చితంగా 10,000 రూపాయలు నాకు వచ్చాయి. టికెట్కి డబ్బులు 5 రూపాయలు కానుక. ఈ 5 రూపాయలు 5 సంవత్సరాలు వేసినాను. ₹1 కూడా ఎక్కువ వేయలేదు నేను కానుక. కానీ ఎన్నడూ నేను మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఆ జాబు చేసుకుంటూ నా చదువులో 5 ఏళ్ళు ఆ విధంగా నేను చేసుకుంటూ వచ్చినాను. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడంటే నాకు. ఆ తర్వాత కాలంలో నాకు బాగా అనారోగ్యం వచ్చింది. 2వ విషయం ఇంగ్లాండ్ దేశంలో జరిగిన విషయం.
నా కాళ్ళు 2 చచ్చుబడ్డాయి. నా కాళ్ళు, నేను కదలలేని స్థితిలోకి బెడ్ రిటర్న్ అయిపోయినాను. ఆ జాబ్ అంత క్లిష్టతరం. ఇక్కడలాగా బ్రేకులు ఉండవు, మిషన్స్తో పని, ఆ పాత్రలు కడగటం కానీ, ఆ చెయ్యిలు పెట్టడం కానీ, నించునే ఉండాలి 8 గంటలు. 8 గంటల నుంచుంటే, ఆ 8x3 24 గంటల నుంచుంటే నాకు ఆ 10,000 రూపాయలు వచ్చాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న యవ్వన బిడ్డలు మందిరాన్ని విడవకూడదు. మందిరంలో ఉంటున్నట్టే ఉంటున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. నేను ఎన్నడూ మందిరాన్ని విడవలేను. కాబట్టి ఆ మందిరంలో నాకు ఆ మందిరం అలా వచ్చి ఆనాటి నుంచి నేను అలా చేస్తూ ఉన్నాను. కాళ్ళు 2 చచ్చుబడ్డాయి. 6 మాసాలు బెడ్లో ఉండిపోయాను నేను. గవర్నమెంట్ స్కాలర్షిప్ ఆపేసింది. ఎందుకనంటే వాళ్ళ కాల పరిమితి నాకు 4 ఏళ్ళు మాత్రమే ఇవ్వాలి. 4 ఏళ్ళు మించి 6 నెలల మాసం దాటింది. ఇక మేము ఇవ్వమని వాళ్ళు చెప్పినారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. నా జీవితంలో ఇది అయిపోయింది. నేను రోజు బస్సుకు వెళ్ళి మందిరానికి వెళ్ళి రావాలి. నా దగ్గర డబ్బులు లేవు. ఇది పని చేద్దామంటే కాళ్ళు 2 చచ్చుబడ్డాయి. నడవలేని పరిస్థితి. ఇంత దూరం నడిస్తే కాలు బోధకాలంతా వాచిపోయేది. అంత దూరం నడిచింగారు. నిలబడే శక్తి కూడా ఉండేది కాదు. అయితే బస్సు డ్రైవర్ నా జీవితాన్ని ఎరిగినాడు. మొదటి రోజు నన్ను అడిగినాడు. నేను లోపలికి వెళ్ళి నేను అనుకున్నాను, అక్కడ ఇంగ్లాండ్ దేశం అంతా క్రిస్టియన్సే కదా, అందరికీ ప్రైజ్ ద లార్డ్ చెప్పొచ్చు అని చెప్పి ఫస్ట్ రోజు నా డ్రైవర్తో ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినాను. ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు ఆ డ్రైవర్. తన కుమార్తె గురించి చెప్పినాడు. అయ్యా, నా బిడ్డకు ఎపిలిప్సీ ప్రాబ్లం ఉంది, అంటే మానసికంగా ఎదగని బిడ్డ కాబట్టి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయనన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను 5 సంవత్సరాలు. నా డబ్బులు ఎప్పుడైతే కొరత వచ్చినాయో అప్పుడు ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చినాడు, ఆ అమ్మాయికి స్వస్థత ఇచ్చినాడు. నేను బస్సు ఎక్కినాను, మామూలుగా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినాను డ్రైవర్కి. ఎస్ గిడియన్, ఐ వాంట్ టు టెల్ యూ ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ అని అన్నాడు. ఏంటన్నా అని అన్నాను. అని అంటే, మా అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతుంది, చిన్న చిన్న మాటలు వస్తాయి అని, నీ ప్రార్థన ఫలించింది అని అన్నారు. అని అన్నాడు, నేను ఇంక నీకు ఎట్లా రుణం తీర్చుకోవాలో తెలియదు, ఇక నుంచి నువ్వు బస్సు ఎక్కినప్పుడు నేను టికెట్ తీసుకోనాను అన్నాడు. నువ్వు ఎప్పుడైనా రా నా బస్సు ఎక్కు, నేను టికెట్ తీసుకోను. నువ్వు లండన్ వెళ్ళు, మందిరానికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, నేను డబ్బులు తీసుకోను అని చెప్పి నా ఫోటోని ఇతర డ్రైవర్లందరికి ఫోటో తీసి ఇతర డ్రైవర్లందరికీ పంపించినాడు. ఈ బాబు ఎక్కితే టికెట్కి డబ్బులు తీసుకోవద్దని. లండన్ దేశంలో నన్ను అంతగా గొప్పగా హెచ్చించినాడు. నీ దేవుడైన యెహోవాను నేనే అని అన్నాడు. ఆ విధంగా దేవుడు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 5 అయింది. ఇక నేను ఇక్కడతో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చినాను. నాకు వివాహమైంది. వాగ్దానంతో వచ్చినాను. దేవా, నాకు ఇన్ని గొప్ప కార్యాలు చేసినావు కదా, ఏదైనా నాకు వాగ్దానం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ఏర్పాటు ఏమిటి అని. PhD అయిపోయింది. కంపెనీ వాళ్ళు నాకు పెద్ద జీతంతో, చాలా పెద్ద జీతంతో ఒక ఉద్యోగం ఇచ్చినారు. అది వర్ణించలేని ఆ నెంబరు, చెప్పితే ఆశ్చర్యం కలుపుతుంది. ఆ నెలకి జీతం, అది నెల జీతమే ఎంతో పెద్ద సంఖ్యలో ఇచ్చినారు. కంపెనీలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా నన్ను తీసుకున్నారు. దేవుడు నన్ను ఆ 37వ తారీఖు రాత్రి నిన్ను నేను ప్రతిష్ఠించుకుంటుని అని అన్నాడు. ఆ జాబ్ రిజైన్ చేసినాను. మా ప్రొఫెసర్ అన్నాడు, నీకు పిచ్చెక్కింది అన్నాడు. నీక్కడుంటే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ భార్య, నీ బిడ్డలకు ఎంతో గొప్ప జీవితం ఇచ్చిన వాడు అవుతావు, ఎందుకు వెళ్తున్నావు అన్నాడు. అన్నాను, నన్ను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు. నా దేవుడు ఎన్నో చేసినాడు కాబట్టి నేను వెళ్తున్నానని అక్కడ మందిరంలో కూడా చెప్పి నేను ఇండియాకి వచ్చినాను. ఇండియాకి వచ్చి ఇండియాలో ఇప్పుడు నాకు వివాహమైంది. నాకు చిన్న బాబు ఇక్కడే ఉన్నాడు, పాల్ గిడియన్ ఆయన పేరు. ఆ విధంగా మేము ఇండియాకి వచ్చి నేను సేవ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేను సేవకి సమర్పించుకున్నాను. సేవ చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నాను, ఏ ఉద్యోగం చేయకుండా. అప్పుడు ఇండియాకి ఒక మిషన్ వచ్చింది. అదేంటంటే క్యాన్సర్ని 0 స్టేజిలోనే కనుక్కోవటానికి. ఎవరికైనా క్యాన్సర్ బయటపడితే ఎవరైనా చెప్పేది ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటారు. ఆ స్టేజ్ కన్నా ముందే కనుక్కోటానికి ఒక మిషన్ తెప్పించినారు బయట దేశాల నుంచి, సింగపూర్ దేశం నుంచి. ఆ మిషన్ పైన అక్కడ భువనేశ్వర్లో పెట్టినారు ఆ మిషన్ని. ఒకే ఒక మిషన్ ఉంది ఇప్పుడు భారతదేశం మొత్తానికి. అది పెద్ద పెద్ద వాళ్ళకి కనుక్కోవడానికి, క్యాన్సర్ ఉందా లేదా అని కనుక్కోవడానికి ఆ మిషన్ అక్కడ పెట్టినారు.
నేను ఆ మిషన్ పైన ఆల్రెడీ తరబీదు పొంది ఉన్నాను, ట్రైనింగ్ పొంది ఉన్నాను అక్కడ ఉన్నప్పుడు. అప్పుడు భారతదేశంలో అందరూ వెతుకుతున్నాడు, గవర్నమెంట్ అంతా వెతుకుతుంది. చాలా ఎవరున్నారంటే నేనే ఉన్నాను. ఇప్పుడు భారతదేశం మొత్తానికి ఆ మిషన్ పైన నేను ఒక్కనే చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అది చేస్తూ నేను పరిచయం చేస్తున్నాను. వాళ్ళంతా వెతికి, అయ్యా నువ్వు వచ్చి మిషన్ పైన అందరికి ట్రైనింగ్ ఇవ్వు, ఇప్పుడు ట్రైనింగ్ చేయబోతామని చెప్పి ఆరంభించాం. అయితే కరోనా వచ్చింది. కరోనా వల్ల 2 ఏళ్ల సమయం పోయింది. ఇప్పుడు దాని మీద అందరికి ట్రైనింగ్ చేస్తున్నాను క్యాన్సర్ పరిశోధన పైన. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే నా పని నేను తప్పుకోవచ్చని. కానీ గవర్నమెంట్ అంటుంది, నీకు ఎంతో దేవుడు జ్ఞానం ఇచ్చినాడు కాబట్టి నువ్వు ఉండవలసిందే అని చెప్పి అంటున్నారు. కాబట్టి దేవుని చిత్తం ఏమిటో నా కొరకు, నా కుటుంబం కొరకు, అలాగే నా చెల్లి కుటుంబం ఇంకా రక్షణ లేదు. నా దుఃఖం అదే. దయచేసి నా మనం ఏంటంటే, మీరు దయచేసి నా చెల్లి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మీ అనుదిన ప్రార్థనలో. వారు రక్షించబడాలి. అలాగే నా తమ్ముడు కూడా ఆత్మీయంగా ఎదగాలి. మీ అందరికీ తెలుసు మా తమ్ముడు, ఆయన పేరు డేవిడ్. అయితే ఇన్ని కార్యాలు చేయటానికి నీ దేవుడైన యెహోవా అను ఆయన నా పక్షాన ఉండి ఇన్ని గొప్ప కార్యాలు చేయటానికి నేను ఎన్నడైనా ఆలోచించి ప్రార్థన చేస్తే దీని వెనకాల ఎందరో ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, వేదనలు ఉన్నాయి. అవి నేను చెప్పసఖ్యం కానివి. కాబట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు నా భార్య విశాఖపట్నంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది కెనరా బ్యాంక్లో. రేపో మాపో ఆమెకి ట్రాన్స్ఫర్ రాబోతుంది. ఏ స్టేట్లో వేస్తారో మాకు తెలియదు. ప్రస్తుతానికి దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా దయచేసి ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మిగిలిన నా జీవితంలో జరిగినవి నేను మరొక పర్యాయం పంచుకుంటాను. కాబట్టి ఇది నా సాక్ష్యము. దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బంధువుల కొరకు, వారందరి కొరకు దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మోకరించండి.